హే ఫ్రెండ్స్, ఇప్పుడే వారణాసి మూవీకి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది. ఇంతక అప్డేట్ ఏంటి అండ్ వారణాసి మూవీ నుంచి ట్రైలర్ ఎప్పుడు రాబోతుంది అండ్ మూవీ షూటింగ్ ఎంత వరకు వచ్చింది, అలాగే ఈ వారణాసి మూవీకి మూవీ టీం ఎంత బడ్జెట్ పెట్టారు, వీటన్నిటి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో క్లారిటీగా మాట్లాడుకుందాం. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ చాలా అంటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ముందుగా ఈ వారణాసి మూవీ నుంచి వచ్చిన అప్డేట్ ఏంటి అంటే, ఈ మూవీలో 1000 మంది అఘోరాలతో ఒక పెద్ద ఫైట్ సీన్ ని డైరెక్టర్ రాజమౌళి గారు ప్లాన్ చేశారంట. అండ్ ఈ ఫైట్ సీన్ ఏదైతే ఉందో క్లైమాక్స్ లో పెట్టబోతున్నారని ఇప్పుడున్న రూమర్స్ అయితే చెప్తున్నాయి. నిజంగా 1000 మంది అఘోరాలతో ఫైట్ సీన్ అంటే మామూలు విషయం కాదనమాట. అప్పుడెప్పుడో మనం ఇలాంటిది డమురకం మూవీలో చూసామన్నమాట. మళ్ళీ ఇప్పుడు అలాంటి సీన్ ని ఈ యొక్క వారణాసి మూవీలో చూడబోతున్నామని క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా భయ్య డైరెక్టర్ రాజమౌళి గారు ఏదో పెద్దగానే ప్లాన్ చేయబోతున్నాడు అనిపిస్తుంది నాకైతే. 1000 మంది అఘోరాలతో అంటే మామూలు విషయం కాదబ్బా. నేనైతే ఈ వార్త విన్నంటే షాక్ అయ్యాను అనమాట. అసలు మన రాజమౌళి గారు ఏంటి, ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేటువంటిది నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇక నెక్స్ట్ అప్డేట్ లకు వెళ్లే ముందు ఒక చిన్న లైక్ కొట్టేసండి భయ్య మన మహేష్ బాబు గారి కోసం. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ వారణాసి మూవీ ట్రైలర్ ఏదైతే ఉందో, ట్రైలర్ గానీ లేదా టీజర్ గానీ మన మహేష్ బాబు గారు బర్త్డే సందర్భంగా డైరెక్టర్ రాజమౌళి గారు అయితే ప్లాన్ చేస్తున్నారంట. సో ఆగస్టు మంత్ లో మన మహేష్ బాబు గారు బర్త్డే అయితే ఉంది. సో బర్త్డే సందర్భంగా ఈ వారణాసి మూవీ నుంచి మన ట్రైలర్ లేదా టీజర్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సాధ్యమైనంత వరకు మన మహేష్ బాబు గారు బర్త్డే కే డైరెక్టర్ రాజమౌళి గారు టీజర్ ని లేదా ట్రైలర్ ని అయితే ప్లాన్ చేయబోతున్నాడంట. మరి చూడాలి, వెయిట్ చేసి చూడాలి ఇది ఎంతవరకు నిజమో. సో ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ వారణాసి మూవీ షూటింగ్ ఏదైతే ఉందో ఇంకా కేవలం 40% షూటింగ్ అయితే ఇన్కంప్లీట్ గా ఉంది. మిగతా 60% షూటింగ్ ఏదైతే ఉందో కంప్లీట్ అయిపోయింది అనమాట. సో సాధ్యమైనంత వరకు ఈ 40% షూటింగ్ ను కూడా డైరెక్టర్ రాజమౌళి గారు సాధ్యమైనంత వరకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరలో కంప్లీట్ చేసి మన ముందుకు 2027 లో ఏప్రిల్ మంత్ లో ఈ యొక్క వారణాసి మూవీని రిలీజ్ చేయడానికి మూవీ టీం అయితే సిద్ధంగా ఉన్నారన్నమాట. సో ఇదన్నమాట మూవీకి సంబంధించి షూటింగ్ ఎంత వరకు వచ్చింది అనేటువంటిది. అండ్ ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ వారణాసి మూవీకి బడ్జెట్ ఎంత పెట్టారు, ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారంగా, ఇప్పుడున్న రూమర్స్ ప్రకారంగా ఈ వారణాసి మూవీకి మూవీ టీం అనుకున్న బడ్జెట్ వచ్చేసి 600 కోట్లు. కానీ మూవీ తీసే కొద్దీ ఆ యొక్క షార్ట్స్ అనేటివి యాడ్ అయ్యే కొద్దీ ఆ యొక్క గ్రాఫిక్స్ గానీ ఆ యొక్క విఎఫ్ఎక్స్ గానీ వీటన్నిటికి మూవీ టీం అనుకున్నది ఒక బడ్జెట్ అయితే, కానీ ఇక్కడ రిజల్ట్ వచ్చింది మాత్రం వేరనమాట. సో ఇంచుమించుగా ఇప్పుడున్న రూమర్స్ ప్రకారం, ఇప్పుడున్న ఎస్టిమేషన్ ప్రకారం ఈ వారణాసి మూవీ కొరకు దాదాపుగా మూవీ టీం అయితే 1000 కోట్ల వరకు దగ్గరగా 1000 కోట్ల వరకు అయితే మూవీ టీం ఖర్చు చేయడం జరిగింది అనమాట. సో మీరు అడగొచ్చు అనమాట, అసలు 1000 కోట్లు ఖర్చు అయ్యేంత ఏముందని. సో మీకు తెలిసిందే కదా, డైరెక్టర్ రాజమౌళి గారు ఒక మూవీ తీస్తున్నారంటే బడ్జెట్ అనేది మ్యాటర్ కాదనమాట. తను అనుకున్న ఆ యొక్క విజన్ ని, ఆ యొక్క స్క్రీన్ ప్లే ని చూపించడానికి రాజమౌళి గారు ఎంతకైనా తెగిస్తారన్నమాట. సో ఇంత బడ్జెట్ ఎందుకు అయిందంటే, ఈ వారణాసి మూవీలో ఆ యొక్క విఎఫ్ఎక్స్ గానీ, ఆ యొక్క గ్రాఫిక్స్ గానీ, ఆ యొక్క ఫైట్ సీన్స్ గానీ వీటన్నిటికి సంబంధించి బడ్జెట్ అయితే ఎక్స్పాండ్ చేసుకుంటూ మూవీ టీం అయితే వెళ్లారంట. ఎలాగైతే బాహుబలి సినిమాకి అనుకున్నది ఒక బడ్జెట్ అయితే పెట్టింది ఇంకో బడ్జెట్ కదా, ఆ విధంగానే ఈ వారణాసి మూవీ కూడా అనుకున్నది ఒక బడ్జెట్ అయితే మూవీ టీం పెట్టింది ఇంకొక బడ్జెట్. సో ఇక్కడ బడ్జెట్ అనేది రాజమౌళి గారికి ఫరక్ పడదనమాట. అదొక వెంట్రుకతో సమానం. తనకు తెలుసు తన క్యాపబుల్ ఎటువంటిదో, తను అనుకున్న విజన్ ఎలాంటిదో, తనకు వచ్చే రిజల్ట్ ఎలాంటిదో. సో డైరెక్టర్ రాజమౌళి గారు అయితే చాలా అంటే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. చూడాలి ఈ వారణాసి మూవీ ఏ రేంజ్ లో హిట్ అవుతుందో. సో ఇవన్నమాట వారణాసి మూవీకి సంబంధించి అప్డేట్స్ అయితే. మరి మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ వారణాసి మూవీ కోసం ఎంత మంది ఎదురు చూస్తున్నారో కామెంట్ సెక్షన్ లో జై బాబు బాబు అని కామెంట్ చేయండి. అండ్ పక్కనున్న హైప్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఆ విధంగా క్లిక్ చేశారంటే మన వీడియోని చాలా మందికి సజెషన్ చేస్తుంది. సో హైప్ సింబల్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం ఏ మాత్రం మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.